నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సో చాలా వరకు ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే జంక్ ఫుడ్‌కి చాలా డిమాండ్ పెరిగిపోయింది. అండ్ దాని ద్వారానే చాలామంది కూడా ఫుడ్ రిలేటెడ్ బిజినెసెస్ అనేవి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాంట్లో ఇన్‌కమ్ ఎక్కువగా వస్తుంది అని. అదే విధంగా ఇంట్లో ఉండే మహిళలు వాళ్ళకొచ్చిన వెరైటీస్ తోటి కూడా ఒక ఫుడ్ ఐటెమ్‌ని తయారు చేసి దాన్ని బిజినెస్‌గా మార్చుకునే అవకాశం ఉందంటారా? ఉంటే దాంట్లో ప్రాఫిట్ మార్జిన్ ఏ విధంగా ఉంటుందంటారు? గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. సిరి గారు, అబ్సల్యూట్లీ చాలా చాలా మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే ఫుడ్ బిజినెస్ అంటేనే ఆల్ టైమ్ మనకు ఆల్ టైమ్ డిమాండ్, ఆల్ టైమ్ హిట్ బిజినెస్ అన్నమాట. అది ఎలాంటివైనా కావచ్చు. ఇంకా స్ట్రీట్ ఫుడ్స్ అంటే ఎవర్ గ్రీన్. ఎందుకంటే ప్రతి సీజన్లో కూడా మనము చూస్తూనే ఉంటాము. ఎక్కడ చూసినా మీరు చిన్న బండి ఉన్నా కూడా అక్కడ రద్దీ అనేది గమనిస్తూనే ఉంటాం ఈవినింగ్ టైమ్స్. సో స్నాక్స్కి ఎక్కువ డిమాండ్ ఉంది అని అందరికీ తెలుసు. సో అలాంటప్పుడు ఒక కొత్త రకంగా ఒక కొత్త స్నాక్ ఐటమ్ చెప్పబోతున్నాను. ఈ స్నాక్ మీరు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు, లేదా ఒక స్టాల్ లాగా పెట్టి కూడా ఒక కార్నర్ లాగా కూడా తీసుకొని స్పేస్ అక్కడ కూడా పెట్టచ్చు సిరి గారు. చాలా చాలా ఈజీ టు మేక్, తర్వాత వచ్చేసి ఈజీ టు సర్వ్ అనమాట. తక్కువ పెట్టుబడి కూడా చాలా తక్కువ. ఓకే. ఎంత ఉంటుందంటే? ఎస్ సిరి గారు, చెప్తానండి. ఇన్వెస్ట్మెంట్, తర్వాత వచ్చేసి ప్రాఫిట్, మార్కెటింగ్ ఎలాగా, ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకుంటాము. సో కొరియన్ చీజ్ వఫెల్ అంటారనమాట. అంటే ఇది వచ్చేసి ఒక కొరియన్కి సంబంధించిన స్నాక్, కొరియన్ కంట్రీకి సంబంధించిన స్నాక్. కొరియన్ కంట్రీ ఇది ఎందుకు చెప్తున్నారు జవేరియా గారు, ఇన్ని స్నాక్స్ ఉండగా మనకి ఇండియాలో అని మీకు డౌట్ రావచ్చు. ఎస్, అబ్సల్యూట్లీ అండి. ఇప్పుడు ప్రస్తుత కాలంలో చూసుకుంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, మ్యాక్సిమం యంగ్స్టర్స్ కొరియన్ సిరీస్, నెట్ఫ్లిక్స్లో మొత్తం కొరియన్ సిరీస్, కొరియన్ డ్రామాస్ చూస్తూ ఉంటారు. ఎక్కువగా చూస్తూ సూపర్ డూపర్ హిట్ కదా అది. సో అలాంటివి ఎక్కువ చూస్తూ ఉంటారనమాట. అలాంటప్పుడు వాళ్ళు అక్కడ కనెక్ట్ అయి ఉన్నారు, మెంటలీ దే ఆర్ కనెక్టెడ్ విత్ దెమ్ అనమాట. సో అలాంటప్పుడు అక్కడ నుంచి ఏదైనా కావచ్చు, ప్రోడక్ట్ కావచ్చు, కొరియన్ రిలేటెడ్ ఏదైనా కావచ్చు, మనం ఐటమ్ ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాము అంటే వాటికి డిమాండ్ అనేది ఎక్కువ అవుతుంది అండ్ సేల్స్ కూడా అంతే మంచిగా జరుగుతాయి. అండ్ ఇది కూడా ఈజీ టు మేక్ అంటున్నాను నేను. ఎందుకంటే వఫెల్ మషిన్స్ అనేది మనకు alibaba.com, india.comలో దొరుకుతుంది. అక్కడ నుంచి మనము ఈజీగా కొనుగోలు చేసుకోవచ్చు. ఈ మషిన్ త్రూ బ్యాటర్ కూడా చెప్తాను చూడండి. జస్ట్ అంటే ఒక పాన్ కేక్ చేస్తారు కదా, అలాంటి బ్యాటర్ తయారు చేసుకోవచ్చు. ఒక 1/2 కిలో గోధుమ పిండిలో ఒక సమ్ ఎగ్స్ పెట్టి అలా అన్ని మిక్స్చర్ చేసి మొత్తం ఆ బ్యాటర్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని జస్ట్ వఫెల్ మషిన్లో అది వేయడం. ఆ తర్వాత మధ్యలో చీజ్ వేస్తారు వాళ్ళు. మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఇండియన్ స్పైసెస్ యాడ్ చేయొచ్చు సిరిగా. ఓకే. ఇండియన్ స్పైసెస్ ఎప్పుడైతే యాడ్ చేస్తామో ఇక్కడ వాళ్ళు కనెక్ట్ అవుతారు విత్ కొరియన్ ఫ్లేవర్. అంటే కొరియన్ కనెక్టివిటీ బట్ టేస్ట్ ఇండియన్. అలా చాలా చాలా సూపర్ డూపర్ హిట్ అవ్వింది కూడా. ఆల్రెడీ చేస్తున్నారు నార్త్లో. ఈ డిష్ అయితే రిలీజ్ అయిపోయింది, చాలా చాలా డిమాండెడ్గా ఉంది. అట్ ద సేమ్ ఫస్ట్ ఏం చెప్పాలంటే బిఎస్టీ వాళ్ళు ఎక్కువ తింటారు అని చెప్పాలి. రియలీ అంటే వాళ్ళంతా తింటారంట ఈ స్నాక్, అంటే వాళ్ళకి చాలా ఇష్టం అంట. ఆ టీమ్కి ఎవరైతే డ్రామా చేస్తున్నారో బిఎస్టీ, చాలామంది కొరియన్ డ్రామాస్ చూస్తుంటారు కదా, వీళ్ళకి తెలుసు ఎవరి గురించి నేను చెప్తున్నాను. సో వీళ్ళందరూ కనెక్ట్ అవుతారు, వీళ్ళకి చాలా చాలా ఇష్టం అంట ఇది. సో ఇది ప్రాపగండా చేయాలి ఫస్ట్, వీళ్ళకి చాలా ఇష్టము, వీళ్ళు కూడా తింటారు ఈ స్నాక్ అని. అప్పుడు మీ స్నాక్ అనేది చాలా చాలా మంచిగా వెళ్తుంది. టార్గెటెడ్ ఆడియన్స్. ఎస్, టార్గెటెడ్ ఆడియన్స్. తర్వాత వచ్చేసి కాలేజ్ దగ్గర మార్కెటింగ్ ప్లేస్ కూడా చెప్తాను చూడండి ఫస్టే, ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రాఫిట్కి ముందు. సో మార్కెట్ ప్లేస్ ఎక్కడంటే మీకు కాలేజ్, తర్వాత వచ్చేసి ఎక్కడ యంగ్స్టర్స్ ఎక్కువ ఉంటారో అక్కడంతా, అండ్ తర్వాత సిటీస్లో చూసుకుంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ అక్కడంతా పెట్టచ్చు మీరు. లేదు మీరు నేను కార్నర్ పెట్టలేను, జస్ట్ ఉన్న చోట వాళ్ళకి సప్లై చేస్తాను, ఇంట్లోనే తయారు చేసి ఏటం అక్కడ పంపిస్తానంటే కూడా దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. దగ్గరలో ఉన్న మీ కేఫ్ కానీ వాళ్ళతో మీరు టైఅప్ అవ్వి అక్కడ కూడా మీరు ఈ ప్రోడక్ట్ అనేది సర్వ్ చేయొచ్చు, మనీ డబ్బులు అనేది అర్న్ చేయొచ్చు అనమాట. ఈ ప్రోడక్ట్కి ఇన్వెస్ట్మెంట్ సిరి గారు 35,000 నుంచి 60,000 వరకు మనము పెట్టచ్చు. ఎందుకంటే మషనరీ కూడా కొనుగోలు చేసుకుంటాం కాబట్టి వఫెల్ మషిన్ అనేది ఒక 20,000, 25K పడుతుంది అంతే. సో మీ బిజినెస్కి డిమాండ్ ఎక్కువ ఉందంటే ఇంకొక మషిన్ తర్వాత కొనండి. ఫస్ట్ ఒకటి చూడండి, తర్వాత ఇంకొకటి యాడ్ చేస్తే జస్ట్ అంటే పర్ డే ఒక 100 అమ్మినా కూడా మీకు
మీరు అది మీకు జస్ట్ 15 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. అది ఎంత అంటే పై ఖర్చులు పోగా ఒక 30,000 మిగులుతుంది నెలకి. ఒక్క స్నాక్, అది కూడా నేను జస్ట్ 100 టార్గెట్ ఆడియన్స్ అన్నాను ఈచ్ డే. సో అలా మీరు క్యాల్కులేట్ చేసుకొని అలా మీ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తే చాలా చాలా మంచి ప్రాఫిట్స్ అనేది ఈ బిజినెస్ త్రూ అర్న్ చేయొచ్చు సిరి గారు. అండ్ చాలా ఈజీ కూడా ఇది మేక్ చేయడం. అంటే బేకింగ్ ప్రాసెస్ తెలియని వాళ్ళు కూడా చేసేయచ్చు. జస్ట్ వఫెల్ మెషిన్ ఎలా ఉంటుందంటే మనము దోశ పెనం ఉంటుంది కదా, అలా ఉంటుంది. సో ఆ బ్యాటర్ వేసి మధ్యలో మన స్పైసెస్ అంటే ఆలు టిక్కీ యాడ్ చేయొచ్చు, ఇంకా మనకు ఏవేవి ఇష్టం భేల్పూరి అవన్నీ తయారు చేస్తాం కదా, ఆ స్పైసెస్ యాడ్ చేస్తూ కూడా మీరు పావు, వడాపావు అంటారు, అవి యాడ్ చేయొచ్చు. ఇక్కడ మనకు మిర్చి బజ్జీ ఇవి కూడా యాడ్ చేయొచ్చు ఇందులో. సో అలా యాడ్ చేస్తూ డిఫరెంట్ టైప్స్లో మీరు వెరైటీస్లో సర్వ్ చేస్తున్నారంటే వీటికి డిమాండ్ ఎక్కువ. ఈ స్నాక్ ఐటమ్ అనేది చాలా త్వరగా స్ప్రెడ్ అవుతుంది. అండ్ కొరియన్ సిరీస్ ఎవరైతే చూస్తుంటారో వీళ్ళందరూ మీ కస్టమర్సే. అండ్ కొత్త వాళ్ళు కూడా టేస్ట్ బాగుంటే ఇంకా మంచిగా అట్రాక్ట్ అవుతారు. కాబట్టి వీళ్ళకందరికీ మీరు సర్వ్ చేసి మంచిగా డబ్బులు అనేది అర్న్ చేయొచ్చు సిరి గారు. ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్. చాలామంది మహిళలు వచ్చు, నాకు వంట వచ్చు కానీ ఈ ఐటమ్ ఒక్కటే వచ్చు మేడం అంటారు. సరే అదే ఇంట్రడ్యూస్ చేయండి అంటారు, భయపడతారు. అంటే ఒక్కటే వచ్చు కదా మేడం, ఇంకొక 4-5 ఐటమ్స్ వస్తే సరిపోతుంది అంట. నేను చాలామందికి చెప్తాను, సజెస్ట్ చేస్తాను సిరి గారు. క్యాటరింగ్ వాళ్ళతో ఫస్ట్ మీకు ఏం తెలియదు, యూ హ్యావ్ ఎ జీరో బిజినెస్ ఐడియా కదా, అప్పుడు క్యాటరింగ్ వాళ్ళతో సంప్రదించి సార్ నాకు ఈ ఐటమ్ వస్తుంది, ఆర్ మ్యామ్ నాకు ఈ ఐటమ్ వస్తుంది, నేను మీకు ఇస్తాను, మీ డిషెస్లో యాడ్ చేసుకోండి ఐటమ్, మంచిగా నడుస్తుందా దెన్ ఐ విల్ కంటిన్యూ అని అక్కడి నుంచి ప్రారంభించండి అంటాను. చాలామంది భయపడతారనమాట. అంటే అక్కడే ఆగిపోతారు. అలా ఆగిపోవద్దు. జస్ట్ ట్రయల్ బేసిస్ మీద ఎన్నైనా ప్రయత్నించవచ్చు. ఏమి ఎక్కువ ఖర్చు కాదు కదా, ఫెయిల్ అయితే అవ్వని. అంటే చాలా తెలుసుకుంటారు. ఫెయిల్యూర్ ఎక్కడ జరుగుతుందో మనకు అనుభవం అనేది చాలా వస్తుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ త్రూ నెక్స్ట్ బిజినెస్ ఏవైతే పెట్టబోతున్నామో మనము వీటిపైన మనము మంచిగా వర్క్ చేయొచ్చు అండ్ స్టాండర్డ్గా ఉండొచ్చు సిరి గారు. సో ఫెయిల్యూర్స్ ఆర్ ఆల్వేస్ స్టెప్పింగ్ స్టోన్. కాబట్టి ఈ వఫెల్ బిజినెస్ అనేది చాలా చాలా మంచిగా నడుస్తుంది. సో దిస్ ఈస్ ద సైకలాజికల్ కనెక్షన్ బిజినెస్ కూడా అనొచ్చు మేము. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ నాకు వచ్చే పని, నాకు నచ్చే పని, తర్వాత జనాలు మెచ్చే పని. సో జనాలు అంటే పబ్లిక్ ఏ ట్రెండ్లో ఉన్నారు, ఎటువంటివి ఆస్వాదిస్తున్నారు, ఎటువంటివి కోరుకుంటున్నారు, నేను ఏ ప్రోడక్ట్ అందించాలి, ఈ అవగాహన చాలా వరకు ఎవరైతే బిజినెస్ చేస్తూ ఉంటారో వాళ్ళకందరికీ ఉండాలి. లేదండి నాకు కొంతవరకే ఉంది ఇంకా లేదంటే మాలాంటి వాళ్ళని సంప్రదిస్తే మేము క్లియర్ కట్గా గైడెన్స్ ఇస్తాం. కాబట్టి మీకు ఎటువంటిది సూట్ అవుతుంది, మీ పెట్టుబడి ఎంత, తర్వాత వచ్చేసి ఎంతవరకు రీచ్ అవ్వచ్చు, ఇవన్నీ ఒక క్యాల్కులేషన్ అనేది చేసుకొని బిజినెస్ ఫ్రేమ్వర్క్ చేసుకొని ఇలాంటివి మంచిగా ఇంటి నుంచే ప్రారంభించవచ్చు సిరి గారు. ఇంకా తరచుగా మీరు మంచిగా వెళ్ళాలి మార్కెట్లోకి, పెద్ద స్థాయిలో వెళ్ళాలి అనుకుంటే అప్పుడు లైసెన్సెస్ అవసరం పడుతుంది. FSSAI కానివ్వండి, ఫుడ్ కి సంబంధించినవి, తర్వాత వచ్చేసి ట్రేడ్ లైసెన్స్, ఇంకా కంపెనీ రిజిస్ట్రేషన్ కూడా చేసుకొని ఒక ఫుల్ ఫ్లెడ్జ్గా మీరే ఫ్రాంచైజ్ ఇచ్చే స్థాయికి కూడా ఈ బిజినెస్ త్రూ వెళ్ళచ్చు. గ్రేట్ అండి, చాలా బాగుంది. అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి చాలా కనెక్ట్ అయ్యే బిజినెస్ మోడల్ అని చెప్పొచ్చు. అండ్ ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ మనం ఎన్నో చూస్తూ ఉంటాం, బట్ ఇది కొంచెం కొత్తగా ఉంది అండ్ కొత్త డిష్ అని కూడా మనం పరిచయం చేస్తున్నాం అని కూడా చెప్పొచ్చు. అండ్ మీరు అన్నట్టుగా మనం అనుకున్న టార్గెట్స్ని కనుక రీచ్ అవుతే ఈ బిజినెస్ అనేది చాలా హై స్టాండర్డ్స్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తాయి. సో బిజినెస్ పరంగా ఎవరైనా కూడా ఐడియాస్ కోసం కావచ్చు, లేదు అంటే మార్కెటింగ్ పరంగా ఎలా గ్రో అవ్వాలి అనే ఛాన్స్ అనుకునే వాళ్ళు కావచ్చు. అంటే రీసెంట్గా మనం కండక్ట్ చేసిన బిజినెస్ సబ్మిట్లో కూడా మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. అండ్ చాలామంది కూడా మళ్ళీ ఎప్పుడు ఉంటాయి, మేము ఆ ఆపర్చునిటీ మిస్ చేసుకున్నాము, మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందా అని అడుగుతున్నారు. ఏం చెప్పొచ్చు అంటారు? ఎస్ సిరి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా సూపర్ డూపర్ హిట్ అయ్యింది బిజినెస్ మీట్ అయితే. ఇక కాల్స్ అయితే విపరీతంగా వస్తున్నాయి. అది రిక్వెస్ట్ ఏం చేస్తున్నారు అంటే, మ్యామ్ ప్రాక్టికల్గా రాలేము, సో ఆన్లైన్లో కండక్ట్ చేస్తారా అని చాలామంది అడుగుతున్నారు. ఫర్ దెమ్ వీఆర్ కండక్టింగ్ ఆన్ 11th సండే రోజున ఉంటుందండి. జూమ్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము ఫర్ ఎస్పెషలీ బిజినెస్ మీట్. మీ ప్రోడక్ట్ అక్కడ ప్రజెంట్ చేసి మీరు మీ ప్రజెంటేషన్ అండ్ ప్రోడక్ట్ క్వాలిటీ చాలా బాగుంది అంటే మేము స్వయంగా అంటే సుమన్ టీవీ త్రూ మీ ప్రోడక్ట్ని తీసుకెళ్తాము మార్కెట్కి. సో ఎవ్రీ వన్ కెన్ రిజిస్టర్.
కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్ సిరి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.